గురూపదేశ రత్నమాల అంతర్దృష్టి వల్ల కలిగే జ్ఞానం. నిన్ను నీవు తెలుసుకో అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే అన్యాన్ని తెలుసుకునే బాహ్య విషయ గ్రహణాన్ని వదిలివేయమనే దాని భావము. అందరికీ నేనున్నాను అనే సువిదతమై చైతన్యం సూర్యుని వలె స్వచ్ఛంగా ప్రకాశిస్తున్నది కదా. మధ్యమ ప్రథమ పురుషులకి సంబంధించిన వస్తువులను గ్రహించే మనస్సుతో వెతుకుచున్నప్పుడు గోచరించినటువంటి ఆత్మ ఆ విషయజ్ఞానం అంతమైనప్పుడు తనంతట తానుగా ప్రకాశిస్తుంది. నాయకుడు నాయికను చూస్తే ఆమె తల వంచుకొని నేలను చూస్తూ నిలబడుతుంది. నాయకుడు ఆమెను చూడనప్పుడు ఆ వనిత తానే అతన్ని చూస్తూ చిరునవ్వుతో ఆనందిస్తుంది. వివరణ: ఆత్మని నాయికగాను అహంకారాన్ని నాయకునిగాను ఉపమానంతో విశదీకరించే విధానం ఆశ్చర్యపరుస్తుంది. బహిర్ముఖ దృష్టితో ఆత్మని వెతుకుతున్నప్పుడు అది మనకు కనబడదు. బహిర్ముఖ దృష్టి నశిస్తే అది అంతర్ముఖ దృష్టి అవుతుంది. కాబట్టి ఆత్మ స్వయం ప్రకాశకమవుతుందని ఈ ఉపదేశం. నీవు ఇది అది అని మధ్యమ ప్రథమ పురుషులనే ఏ వస్తువును చూడనట్లయితే ఉన్నాను అనే స్ఫురణతో అనంతమైన పరమాత్మాకాశంలా నీ దృష్టి వ్యాపించి ఆ పరబ్రహ్మమే నీవవుతావు. భక్తి శ్రద్ధలతో తనని ఈశ్వరునికి అర్పించుకుంటే దైవానుగ్రహం కలిగి సద్వస్తువైన ఆత్మ అనుభవమవుతుంది. ఆత్మ అత్యంత సూక్ష్మమైనది, బుద్ధిగ్రాహ్యమైనది కాదు కనుక. లోకుల్లారా, అధ్యయన శ్రవణాదుల ద్వారా విద్యలన్నీ నేర్చి తద్వారా మనస్సు నిశ్చలం కాక వృధాగా వెతికి తిరగవద్దు. ప్రేమ స్వరూపుడైన ఈశ్వరునికి భక్తితో శరణాగతి చెందటమే ఉత్తమము. ఓం నమో భగవతే శ్రీరమణాయ.